తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కొత్తగూడెం జిల్లాలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పరిష్కారంపై ఈరోజు కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెంలో అమరవీరుల స్తూపం నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్స్ ని వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మందికి పైగా ఉద్యోగస్తులకు ఈ ప్రజాప్రభుత్వం దళారీ వ్యవస్థను, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం నేరుగా కార్పొరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం అందించాలని, అలాగే ప్రతి ఉద్యోగస్తుడికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏజెన్సీలను రద్దు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ ఆత్మగౌరవం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న జీతాలను కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీల రద్దు కోసం మొన్న ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో రాబోయే రోజుల్లో ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా, ఏప్రిల్లో చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా ఏజెన్సీ అయ్యేంత వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా పోరాడతామని తెలిపారు. ఏజెన్సీ వల్ల మా మీద జీఎస్టీ కడతా అన్నారు. ఏజెన్సీలు కమిషన్లు తీసుకుంటూ సరైన సమయానికి జీతాలు రావడం లేదు. ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందిస్తోంది. ఉత్తరప్రదేశ్లో జీతాలు అందిస్తోంది. తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం ఉద్యోగస్తుల బతుకులు రోడ్డు పాలవుతున్నాయి. అందుకని ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం తక్షణమే మేలుకొని ఈ వ్యవస్థను రద్దయ్యేంత వరకు కూడా జేఏసీ మరియు ఉద్యోగస్తులందరూ పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు పుల్లి లక్ష్మయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సందీప్, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, జిల్లా కోశాధికారి పి శ్రీనివాస్ మరియు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత.